దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అమూల్యమైన విషయాలను ఆయన మన కోసం రాసి ఉంచాడు. ఆయన నోటితో స్వయంగా పలికిన ఆ గొప్ప మాటలను నేను ఇప్పుడు కొన్ని వాటిని మీకు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏంటి ఆ మాటలు అంటే, ఆయన నోరు తెరచి ఈ విధంగా బోధింపసాగిను అని అక్కడ రాయబడి ఉంటుంది. అది ధన్యతల ప్రసంగం అని, కొండ మీద ప్రసంగం అని కొందరు చెప్తూ ఉంటారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు అంటూ ప్రభువారు తెలియజేశారు. మీరు వెలుగుగా ఉండాలి, ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి అని ఆయన సెలవిచ్చాడు. మీరు ఉప్పుగా ఉండాలి అన్నాడు. ఉప్పు నిస్సారమైతే ఎందుకు పనికిరాదు అని. మీరు పనికిరాని జీవితాలను జీవించొద్దు, ఇతరులకు ఉపయోగపడేవారిగా, ఆయన పరిచర్య చేసేవారిగా మనం జీవించాలని ఆయనే చెప్పాడు. కనుక మనం ఆ విధంగా జీవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే నేను మీతో చెప్పినదేమనగా అంటూ పదే పదే ప్రభువారు ప్రస్తావించడం జరిగింది. నేను మీతో చెప్పినదేమనగా అంటూ సహోదరుని ప్రేమించమన్నాయి. తర్వాత మీకు ఒక చెంప మీద ఎవరైనా కొడితే మరొక చెంప చూపించమని ప్రభువారే తెలియజేశాడు. ఈ అమూల్యమైన సత్యం అందరూ గ్రహించారు, గొప్పవారిగా వర్ధిల్లారు. నిజంగా సాత్వికము, దీన మనసు, ధన్యతకరమైన జీవితము ఎంతో గొప్పదని మిగిలిన వారు తెలుసుకొని ముందుకు నడిచారు. ప్రభు కోసం ఎంతగా మనం చేయగలిగితే అంత చేస్తే మిగిలిన ఈవులు, దీవెన, ఆశీర్వాదాలు అనేవి అది ఆయనే ఇస్తాడు. ఆయన కోసం, ఆయనలో మనం జీవించుకుంటూ ముందుకు నడిచినప్పుడు దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆకాశం తోడని, భూమి తోడని మీరు ప్రమాణం చేయొద్దని కూడా చెప్పాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. నా తోడని ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయొద్దు అన్నాడు. ఎందుకంటే మీరు ఒక వెంట్రుకను తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేరు. కాబట్టి మీ తోడని ఎప్పుడు పెట్టుకోవద్దు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు లాగా ఉండాలి అని చెప్పి ప్రభువారే తన నోటితో చెప్పారు. నిజంగా ఆయన నోటితో చెప్పిన మాటలు మనం ఎప్పుడైనా మరుస్తామా? ఆయన స్వయంగా ఈ భూలోకానికి దిగి వచ్చి పలికిన ఆ గొప్ప అమూల్యమైన పలుకులను ఎప్పుడైనా మనం మరుస్తామా? ఆయన కోసం జీవించే వ్యక్తులం కదా మనం. ఆయన కోసం బ్రతికే వారంగా, ఆయన ఇచ్చిన ఆ గొప్ప ఆజ్ఞలను పాటించేవారిగా మనందరం ముందుకు నడుస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తూ ముందుకు వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. నేను మీతో చెప్పినదేమనగా